కళాకారులు చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతంలో మనకున్నటువంటి ఒక కవులు కళాకారులు కూడా ఎంతోమంది పోతన లాంటి వారు మనకున్న పోతన మరియు అదేవిధంగా సోమనాథుడు, అదేవిధంగా మనకున్నటువంటి ఒక పెద్ద రచయిత మనకున్నంత సారీ ఐ ఆమ్ ఫర్గెటింగ్, మై ఏజ్ ఈజ్ నాట్ పర్మిటింగ్ మీ. దాశరథి గారు, కాళోజీ గారు, అదేవిధంగా రీసెంట్లీ మనకు చూస్తుంటే మనకు ఉన్నటువంటి ఒక పెద్దలు సుద్దాల హనుమంతు ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటం, నేను సాయుధ పోరాటం అంటే ఒకటి జ్ఞప్తికి వచ్చింది, నేను చెప్పాలి ఇక్కడ. అప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది అనేది కూడా మీకు తెలవాలా జనరేషన్కు. ఎంతో బాధపడ్డటువంటి యొక్క ఈ ప్రాంతంలో తమ సంస్కృతిని, తమ భాషను దాడి జరిగిన కాపాడుకోవడానికి ఇక్కడ ప్రజలు తప్పించి ఎంతో ప్రార్థన కాపాడుకున్నారు. అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నాయన ఆ రోజు చిల్లర పైసలు అంతా ఇంత కుప్ప పెట్టుకొని, అప్పుడంతా చారానాలు, ఆటానాలు, ఆ బిల్లలు ఉండేటివి, 10 చేసుకొని ఎంచుకుంటారు అనమాట. కొంత నేను చిన్న పిల్లవాడిని, నాకు కొద్దిగా జ్ఞప్తికి ఉంది, ఎక్కువ లేదు ఇక. అయితే అతనికి సాయం చేయాలని చెప్పి అక్కడ కూర్చొని నేను అన్ని కుప్పలు పెడుతున్నా. పెట్టేటప్పుడు ఆయనను ఒకటి అడిగా, మనకెందుకు ఇన్ని పైసలు ఉన్నాయి కదా నీ దగ్గర, భూమి కొనుక్కోవచ్చు కదా, భూమి ఎందుకు లేదు మనకు అని చెప్పి అడిగితే ఆయన నాకు చెప్పాడు ఒకటి. ఆ రోజు మనకు నేను చూశాను, నేను కళ్ళారా, నువ్వు పుట్టలేదురా అప్పటికే నేను చూశాను, బండలు పెట్టి, ఈపుల మీద బండలు పెట్టి రైతాంగం దగ్గర పైసలు వసూలు చేసేవాళ్ళట. అంత సతాయించి వాళ్ళకు తిండి లేదు, ఏది లేదు, ఆ విధంగా పన్నును కట్టుకొని భూమి శిస్తు కట్టుకోవడానికి ఆ విధంగా చేసేవాళ్ళు. ఎవడంటే నైజాం ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. రాజేమో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. రైతులు ఇదే ఉన్నారు. వాళ్ళు ఉండి బెజారైపోయి ఈ యొక్క రైతాంగ పోరాటం స్టార్ట్ చేశారమ్మా. దానికి సుద్దాల హనుమంతు రాసేటప్పుడు బండి కట్టుకొని అని చెప్పి, అది ఇట్ వాజ్ ఎ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ ద డేస్. 400 మంది ఆ రోజు సాయుధ పోరాటంలో చనిపోయినారనంటే సామాన్యులు. ఆ విధమైనటువంటిది ఎంతోమంది వీరాది వీరులు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతము. మనకున్నటువంటి ఒక ఇటు కొమరం భీం కానివ్వండి, ఇటు మన ఈ పెద్దలు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా మన సర్వాయి పాపన్న, అదేవిధంగా గౌరవ చాకలి ఐలమ్మ, మరి ఇంకా మన ఈ దొడ్డి కొమరయ్య, ఇలాంటి వ్యక్తులు ఎంతోమందిని మనం చూసాం. వారందరూ కూడా ఎన్ని పోరాటాలు చేసి ఫైనల్గా విజయం సాధించుకున్నారు. ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఇదంతా కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి, యువర్ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూట్స్ తెలవాలి మీకు అందరికీ కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఎక్కడైనా సరే, నాకైతే మీరు ఆలోచన చేయండి, ఒక లండన్ తరహాలో అక్కడెక్కడైతే మ్యూజియం ఉందో ఆ విధంగా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగరు ఒక వరం లాంటిది. హైదరాబాద్ నడ ఒడ్డున ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్, ఆ ప్రాంతంలో మనకి ఖజానా పైన పెద్ద భారం పడకుండా ఆ ప్రాంతంలో ఒక కేబుల్ కార్ ఒకటి ఏర్పాటు చేసి మనకున్న సంజీవయ్య, ఎందుకంటే దక్షిణ ప్రాంతం బాగా ఇంప్రూవ్ అయింది హుస్సేన్ సాగర్కు, కానీ ఉత్తర ప్రాంతంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనుకున్నంత జరగలేదు ఇంకా. ఆ ప్రాంతంలో సంజీవయ్య పార్కును ఎట్లయితే సింగపూర్లో మనకు మంచిగా ఉందో ఒక హ్యాంగింగ్ గార్డెన్ లాంటిది తయారు చేసి, అదే ప్రాంతం లోపల ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి, మీరు అదే ప్రాంతంలో కానివ్వండి, లేదా ఇక్కడ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు నాకు, కానీ అప్పుడు నేను చూసింటి ఇక్కడ ఈ హైమాక్స్ పక్కకు ముందు
మన ఈ సెక్రటరియట్ వెనకాల విద్యుత్ యొక్క కార్పొరేషన్ యొక్క స్థలం ఉంది. అదే ప్రాంతంలో అయినా దీంతో 2 లాభాలు జరగబోతున్నాయి. భవిష్యత్ తరాలకు ఈ యొక్క మనకు చరిత్ర అంతా కూడా తెలిసి వస్తుంది. అదేవిధంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారు. దాంతో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది. నేను వారిని రిక్వెస్ట్ చేసేది మొత్తం ఒకటి మంచి కట్టియండి, మొత్తం చరిత్ర అంతా కూడా అందులో కూడా ఎగ్జిబిట్ చేయండి. అదేవిధంగా ఇది అటానమస్గా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరిగా ఎవరో వస్తేనే ఇట్ ఈస్ అ డెమోక్రసీ. ఇది రావాలి, చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు చేంజ్ వచ్చినప్పుడు ఎవడన్నా స్వార్థపరుడు వచ్చింది అనుకోండి, హిస్టరీ అంతా వాందే పెట్టుకోగలుగుతాడు. కనుక ఇట్ షుడ్ బి అటానమస్గా ఉండేటట్టు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ విధంగా ఇటువంటి ఒక కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది రోలర్స్ ఉన్నారు.